చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రజా జీవితాన్ని ఎలా విధ్వంసం చేస్తారు, ప్రజల్ని ఎలా రాచి రంపాన పెడతారో ఎన్నికల దగ్గరికి రాగానే బయట పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలన్న కుట్రలకు తెరలేపిన చంద్రబాబు ఇప్పుడు అదే తన మెడకు చుట్టుకుంటుందని వరుస లేఖలు రాస్తున్నారన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా నిమ్మగడ్డ రమేష్ను అడ్డుపెట్టుకుని కావాలనే వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారని మండిపడ్డారు సజ్జల. చౌకబారు ఆలోచనలు ఉన్న చంద్రబాబు అన్నింట్లోనూ ఎంత లాభం వస్తుందని చూస్తారని, కానీ సీఎం జగన్ మాత్రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారన్నారు. ఒకవేళ చంద్రబాబు హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడి ఉంటే 2,60,000 జలగలు తయారయ్యేవని ఎద్దేవా చేశారు సజ్జల. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చేది. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయిండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి, లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు. ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని, అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు. కానీ దాంట్లోనే మాటకు మాట మారుస్తున్నాడు. ఈరోజు లేదు మీరు ఎక్కడికి పోరు, మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టంలోకి రావడం ఎందుకు అంటే మనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు, లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టు. అంటే పిల్ల చేష్టలాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్టున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి, లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా? అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని. తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసినా ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్టులైనా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో, లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్లోకి రావడానికి ఈ సిస్టమ్ తనకెట్లా ఉపయోగపడుతుంది
దాదా ఏమన్నా ఉండాలా, తను పర్పెచువల్గా పవర్లోకి రావడానికి, కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలి. ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరేజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది? 2,60,000 బాంచ్ జలగలు తయారయ్యేటివి. 2,60,000 జలగలు. ఎందుకంటే ఆయన రివర్సు వెనక్కు రక్తం పీలుస్తాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ, డెలివరీ ఇవి కానీ, కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ, నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవి చంద్రబాబు హయాంలో వెళ్ళినప్పుడు వాలంటీర్లను పెట్టుకునే ఉపయోగం. మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏరియా నాకు అర్థం కావట్లేదు. సెక్రటరియట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగనన్న ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు పుట్టి మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట, పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినాడు డబ్బులు లేవని?